కృష్ణా నదీ జలాల సద్వినియోగం కోసం ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాలి అని కోరుతూ రిలే నిరాహార దీక్షకు సై అంటున్న రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ విజయవాడ ప్రెస్ క్లబ్లో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేషనల్ సెక్రటరీ పేరం శివనాగేశ్వరరావు గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం కృష్ణా జలాల కోసం రిలే నిరాహార దీక్ష అక్టోబర్ 3 నుండి ధర్నా చౌక్ వద్ద 100 మందితో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇక రిలే నిరాహార దీక్ష ఎటువంటి రాజకీయ లబ్ధి కోసమో లేక స్వలాభం కోసమో కాదని తెలిపారు. గత కొన్ని సంవత్సరాలుగా కృష్ణా జలాల సద్వినియోగం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి అనేక సార్లు అర్జరీలు సమర్పించమని, కానీ ప్రభుత్వాల నుండి ఎటువంటి చర్యలు కూడా చేపట్టట్లేదని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ ఒక్కరోజే రిలే నిరాహార దీక్ష అనుమతించిన విజయవాడ పోలీస్ కమిషనర్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా, మీడియా వారికి రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అఫావాలే జాతీయ కార్యదర్శి పేరం శివనాగేశ్వరరావు గారిని నమస్కరించి ప్రత్యేకమైన చిన్న పార్టీలు చిన్న చూపుకుండా వెన్నమూడు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి ఈ రోజున మనందరికి పెద్ద సమస్యగా మారిపోయింది. ఒక పక్క చూస్తేనేమో విజయవాడ నగరానికి బుడమేరు చాలా ఇబ్బందికరంగా ఉండి ఆ వరద నీరు వల్ల చాలా ఇళ్ళు మునిగిపోయి ప్రాణ నష్టం జరిగింది. అట్లాగే ఇళ్ళు కొట్టుకుపోయి చాలా నష్టపోయారు. చాలా ఇబ్బందికరమైన సమస్య. మరి ఒక పక్క చూస్తే కృష్ణానది జలాలు మరి మీరందరూ కూడా చూస్తున్నారు. గత 11 సంవత్సరాల నుంచి మరి వాటర్ని స్టోరేజ్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. మరి రోజున 13 లక్షల క్యూసెక్కులు నీరు సముద్ర గర్భంలో కలిసిపోయి మరి పాలకులు 75 సంవత్సరాల నుండి బుడమేరు సమస్య చూస్తున్నారు. ఏ ఒక్కరు కూడా స్పందించరు. ఈ రోజున చూసుకుంటే గత ప్రభుత్వం తప్పులు అని చెప్పి ప్రభుత్వాలపై వచ్చినపై వాళ్ళ మీద నిందలేయటం తప్ప పరిష్కారం దిశగా ఎవరు ఆలోచించారు. అట్లాగే కృష్ణా జిల్లా నదీ జలాలు చూసుకుంటే మరి మనకి 1950 సంవత్సరంలో మనకి తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ 3 కోట్ల మంది జనాభా కలిగి ఉన్నాం. ఈ రోజున 2 రాష్ట్రాలు కలిపి వాటర్ రీసోర్స్ చేయండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అయినా కూడా ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించట్లేదు. చాలా బాధాకరమైన విషయం. అదేమన్నంటే గత పాలకులు కూడా మీరు ఉన్నారు. అప్పుడు 14 సంవత్సరాలు చేశారు, మొన్న 5 సంవత్సరాలు చేశారు, మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాలు చేస్తున్నారు. చాలా సంతోషం. మీరు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు, తప్పట్లేదు. మరి మేము కోరుకునేది ఒకటే, కేంద్ర ప్రభుత్వం నదుల అనుసంధానంలో భాగంగా మీరు ఏదైనా ఉంటే చెక్ డ్యాముల నిర్మాణంగా ఏదైనా ఉంటే మేము ముందుకు వచ్చి ఆ చెక్ డ్యామ్ నిర్మాణం చేస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ చిన్న విన్నపం ఏంటంటే, మీరు శాసనసభలో తీర్మానం చేసి, శాసన మండలిలో తీర్మానం చేసి, మనకు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం గౌరవప్రదమైనది భారత రాజ్యాంగంలో పార్లమెంటు నిర్ణయాధికారులు కాబట్టి మీరు భారత పార్లమెంటుకి మీ ఎంపీలు కూడా 22 మంది ఉన్నారు. అందరూ కలిసి వాళ్ళ ద్వారా మీరు రిప్రజెంటేషన్ వస్తే ఈ యొక్క నీరు ప్రాజెక్టులు త్వరగా పరిష్కారం దిశగా అవుతాయి. అట్లాగే బుడమేరు వంతెన కూడా ఖమ్మం జిల్లా నుండి వస్తున్న నీరు ఖమ్మం జిల్లా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ చెక్కు డ్యాములు నిర్మాణం చేసి మైలవరం ఒకటి, ఖమ్మం దగ్గర ఖమ్మం బోర్డర్లో ఒకటి, కొత్తూరు తాడేపల్లిలో ఒకటి, నయనారం ఒకటి, అట్లా బోర్డర్ కృష్ణానది వాటర్ ఎట్లాగా దాన్ని నీరు మళ్లించి ఒక పక్క ఏలూరు కాలువకి, ఒక పక్క ప్రకాశం బ్యారేజీకి నీరు మళ్లిస్తే ఈ యొక్క ప్రవాహం తగ్గి అక్కడ సస్యశ్యామలంగా ఉంటుందని చెప్పి నేను విన్నవించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున మరి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారిని కలిశాను నేను. మరి వారు కూడా స్పందించి
మరి నిరాహార దీక్షకి రిలే నిరాహార దీక్ష అక్టోబర్ 3న మరి ముఖ్యమంత్రి గారు స్పందించట్లేదు కాబట్టి మరి ప్రజలకి అవసరమైనటువంటి ప్రాజెక్టు కాబట్టి నేను మా పార్టీ తరఫున 100 మంది కలిసి రిలే నిరాహార దీక్ష ఏర్పాటు చేస్తున్నాను. మరి దీనికి నేను కోరుకునేది ఒకటే, మీడియా మిత్రులకు మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాలి. ఇది వ్యాపారం కాదు, స్వచ్ఛంద సేవా సంస్థగా మీరందరూ కూడా భావించి ఒక స్పందన ప్రజల్లో చైతన్యంతో తీసుకురావాలి. లేకపోతే రానున్న కాలంలో నీరు అనేది లేకపోతే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని చెప్పి తెలియజేయాలి. ఎందుకంటే లేకపోతే సముద్రం నీరు కాల్చి వడబట్టి ఆ నీళ్లు మనం తాగాల్సిన పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇప్పటికే మనం మినరల్ వాటర్ బానిసం అయిపోయి అందరం రేపు పొద్దున దాన్ని కూడా బానిసం అవుతామని చెప్పి తెలియజేస్తూ మరి అక్టోబర్ 3 జరిగే మరి రిలే నిరాహార దీక్షకు మీరందరూ కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలి. అట్లాగే కృష్ణా గుంటూరు జిల్లాలే కాకుండా మనకి ఈ యొక్క నీరు ఎప్పుడైతే మనం స్టోరేజ్ చేసుకుంటామో ఈ యొక్క నీరుని మన పక్క తమిళనాడు రాష్ట్రానికి కూడా మనం ఇవ్వచ్చు. అట్లాగే పక్క జిల్లా ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా కూడా మనం నీరు ఇవ్వచ్చు. ఎప్పుడైతే నీరు ఉందంటే మరి దానికి అనేకమైనటువంటి సస్యశ్యామల మార్గాలు ఉన్నాయి. మరి తమిళనాడు ప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టులకి నేను లెటర్ పెడితే వాళ్ళు స్పందించి దాన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎంత ఉందో మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి తెలియజేయడం జరిగింది. అందువల్ల ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్పందించి దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే వారి మంత్రివర్గానికి కూడా నా యొక్క చిన్న విన్నపం, మేము ధర్నాలు ఇవన్నీ చేయడానికి కారణం ప్రజల కోసం తప్ప మా కోసం కాదు అని చెప్పి మీకు విన్నవిస్తున్నా. మీరు ఈ వయసులో కూడా చాలా కష్టపడుతున్నారు, చాలా